బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ ఖరారు చేసింది. సాయంత్రం బీజేపీ ఎల్పీ సమావేశంలో తమ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ఎట్టకేలకు 10 రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆజాద్ మైదానంలో రేపు సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ ఖరారు చేసింది. సాయంత్రం బీజేపీ ఎల్పీ సమావేశంలో తమ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ఎట్టకేలకు 10 రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆజాద్ మైదానంలో రేపు సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మొత్తానికి ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ గెలిచినటువంటి క్రమంలో ముఖ్యమంత్రిగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆజాద్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒక సస్పెన్స్, చాలా రోజుల సస్పెన్స్, ఆల్మోస్ట్ 2 వారాలకు పైగా జరిగినటువంటి ఈ సస్పెన్స్ వాతావరణంలో మొత్తానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం మాత్రం తీసుకుంది. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇంతకాలం ఉన్నటువంటి ఉత్కంఠకు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని మొత్తానికైతే ఒక క్లారిటీ ఏదో జరిగింది. కొన్ని నాటకీయ పరిణామాలను కూడా దీంట్లో చోటు చేసుకున్నాయి. షిండే తన సొంతూరు సతారాకు వెళ్లిపోవడం, ఆ తర్వాత రాజకీయాలన్నీ కూడా మారిపోయాయి. షిండేకి ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి కోరికతోనే ఆయన అలిగి వెళ్లిపోయారు అన్నటువంటి ఊహాగానాలు ఇవన్నీ కూడా వినిపించాయి. బట్ వీటన్నిటిని కూడా ఖండించారు. సో మహాయుతి కూటమి ఇప్పటికీ కలిసే ఉన్నాం, ఏకంగానే ఉన్నాం అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు. సో ఈ రోజు నిన్న ఆల్రెడీ రూపాదాస్ గాని అటు నిర్మలా సీతారామన్ గాని ఇద్దరు భారతీయ జనతా మహారాష్ట్ర చేరుకోవడం జరిగింది. బీజేపీ నాయకులతో, మహాయుతి కూటమికి సంబంధించినటువంటి నాయకులతో వాళ్ళు చర్చలు కూడా జరిపారు. సో అనుకున్నట్టుగానే ఈ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన ఉంటుంది, రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో ఈ రోజు బీజేపీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ని భారతీయ జనతా పార్టీతో పాటు మహాయుతి కూటమి నేతలంతా కూడా ఎన్నుకోనున్నారు. ఎన్నుకున్న తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతారు. ఇదంతా ముందే ప్రకటించినప్పటికీ అంటే ఫార్మాలిటీ మాత్రం బ్యాలెన్స్ ఉండే. సో ఇలా నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును భారతీయ జనతా పార్టీ అయితే ఫైనల్ గా ఖరారు చేసింది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కూడా బీజేపీ నేతలు ఎవరైతే సుధీర్ ముంగటివార్, అట్లాగే చంద్రకాంత్ పాటిల్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించడం జరిగింది. సో మిగతా సభ్యులు కూడా అందరూ ఆమోదించారు. మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అయితే ముఖ్యమంత్రిగా మొదటి నుంచి అనుకుంటున్నాం ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారు, ఫడ్నవీస్ అవుతారని చెప్పేసి, బట్ అది నిజం చేశారు. అయితే ఏక్నాథ్ షిండేకు ఎట్లాంటి పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు, ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏంటి, అజిత్ పవార్ పరిస్థితి ఏంటి, అజిత్ పవార్ కి పోర్ట్ఫోలియోస్ ఇవ్వబోతున్నారు, సో వీళ్ళిద్దరిని ఎట్లా కాంప్రమైజ్ చేశారు అన్నది మాత్రం ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా గానీ ఏక్నాథ్ షిండే పాత్ర ఎట్లా ఉండబోతోంది అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర. సో రేపు డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో ఉప ముఖ్యమంత్రులుగా ఫడ్నవీస్ అజిత్ పవార్, ది సేమ్ టైం శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వీరిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, అండ్ వీళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతాడా, దానికి ఏక్నాథ్ షిండే అంగీకరించారా? గతంలో కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో ఎక్కడ బేసిదాలకు పోలేదు, పరువుకు పోలేదు. సో ఆయన కేంద్రం ఏది ఆదేశిస్తే అదే మాత్రం చేయడం జరిగింది. అంటే మిత్రపక్షంగా శివసేన పార్టీ ఉంది కాబట్టి షిండే ఇప్పటికే అంటే తను విధేయత చూపిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఆ విధేయతలో భాగంగానే ఏది ఇచ్చినా చేస్తాను, నాకు ముఖ్యమంత్రి కావాలని రూల్ ఏం లేదు, నన్ను ముఖ్యమంత్రి చేశారు, అదే గొప్ప విషయం అంటూ కూడా గతంలో మీడియా ముందే చెప్పినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి ప్రభుత్వ ఎజెండాలు అమలు చేసేటువంటి కమిటీ ఒకటి క్రియేట్ చేసి దానికి చైర్మన్ ను చేస్తారా, ఒక పెద్దరికంగా గౌరవిస్తారా? ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఫేస్ పైనే ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఏక్నాథ్ షిండే సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమిని, ఎన్సీపీ గాని షిండే శివసేనని గాని ఈ కూటమిని గెలిపించడం జరిగింది. సో
ఇక్కడ ఏక్నాథ్ షిండేకి కొంత పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి అక్కడితో ఆపేస్తారా, హోంమంత్రిత్వ శాఖ కూడా ఇస్తారా, లేదంటే ఇవన్నీ ఇచ్చి ఏక్నాథ్ షిండేను ప్రభుత్వ ఎజెండా కమిటీకి ఒక చైర్మన్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, లేదంటే ఇంకేమైనా మిగతా కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటి విషయంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఏమేమి కీలకమైనటువంటి అంశాలు వస్తాయి వాటన్నింటినీ ఒక కమిటీ లాగా క్రియేట్ చేసి దానికి చైర్మన్ గా ఈ ఏక్నాథ్ షిండేని ఏమైనా పెడతారన్నది మాత్రం చూడాలి. సో ఏదేమైనా ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఉత్కంఠకు మాత్రం మహారాష్ట్రలో కొంత కన్ఫర్మేషన్ వచ్చింది, ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఆ పీఠముడి వీడిపోయింది సునీత.